జిల్లాలో ఇంధన కొరతపై వస్తున్న ప్రచారం అవాస్తవమని అపోహలు నమ్మి వినియోగదారులు ఎవరూ ఆందోళన గురికావాల్సిన పని లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలపై శనివారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జిల్లా పౌర సరఫరాల అధికారి ఆర్ఎస్ఎస్ సత్యనారాయణ రాజుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పెట్రోల్ బంకులలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నాయని, సరఫరా యథావిధిగా కొనసాగుతుందన్నారు. అసత్య ప్రచారాలు, తప్పుడు సమాచారాన్ని వినియోగదారులు ఎవరూ భయాందోళన చెందాల్సిన పని లేదని ఆయన స్పష్టం చేశారు. కాకినాడ జిల్లాలోని రిటైల్ అవుట్లెట్లలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు ఉండేలా చూసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి, జిల్లా స్థాయిలో పర్యవేక్షణను స్పష్టంగా ఉంచడానికి, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడానికి జిల్లా యంత్రాంగం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకుల వద్ద మండల స్థాయి అధికారులను నియమించి నిల్వల లభ్యత, అమ్మకాలను నిత్యం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వీరి ద్వారా భయాందోళనతో ఇంధన కొనుగోళ్లను నియంత్రణ చెప్పడం జరుగుతుందన్నారు. దీనిపై ప్రతిరోజు నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. శుక్రవారం తాను వ్యక్తిగతంగా కాకినాడ పట్టణంలోని వెంకటరమణ ఏజెన్సీస్, శ్రీనివాస ఆటో కేర్ మరియు బీపీ కాకినాడ అవుట్లెట్లలోని పెట్రోల్ బంకులను సందర్శించి స్టాక్ అమ్మకాలు, సగటు అమ్మకాలు మొదలైన వాటిని తనిఖీ చేయడం జరిగిందన్నారు. గత 4 సంవత్సరాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయని, ఇప్పటివరకు ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరల పెంపుపై ఎటువంటి ప్రకటన చేయలేదని చేసి తెలిపారు. హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీఎల్, నయారా, రిలయన్స్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సగటు అమ్మకాల ప్రకారం అవసరమైన మేరకు స్టాక్లను నిరంతరంగా సరఫరా చేయాలన్నారు. ప్రైమరీ సెక్టార్ వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా పెట్రోల్ సరఫరా చేయాలని డీలర్లందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ప్రజలు భయాందోళనకు గురై అవసరమైన దానికంటే ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని చేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అగ్ని ప్రమాదాలు నివారించేందుకు బాటిళ్లు, క్యాన్లు వంటి లూజ్ కంటైనర్లలో ఇంధన విక్రయాలను పూర్తిగా నిషేధించామన్నారు. క్షణం కూడా ప్రతి 1 అవర్ పర్యవేక్షిస్తున్నారండి. నిన్న ప్రత్యేకించి జాయింట్ కలెక్టర్ గారు ఆకస్మికంగా 3 బంకులు తనిఖీ చేయడం జరిగిందండి. అంటే గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసం మన జాయింట్ కలెక్టర్ గారు పర్యవేక్షించడం జరిగింది. అక్కడ ప్యానిక్ లోన్ అవుతున్నారని తెలిసి ప్రత్యేకించి నిన్న కూడా ప్రెస్కి తెలియజేయడం జరిగిందండి. ఈరోజు కూడా ప్రెస్ మీట్కి పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందకూడదు, సఫిషియెంట్ స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో, వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. యాక్చువల్గా మనకు జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈరోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు పర్యవేక్షించి స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు, అది కూడా రిజాల్వ్ చేసేటట్టు, కానీ అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి గ్రూప్ అనేది క్రియేట్ చేశారు వాట్సాప్ గ్రూప్లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కానీ ఇష్యూస్ ఎట్నే రిజాల్వ్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఈరోజు మనం ఇచ్చిన ఏదైతే అధికారులు, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ ఏదైతే సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్లో ఉండి వారు పెట్రోల్ బంకులో ఏదైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తారండి. స్టాక్ విషయానికి వస్తే ఈరోజు ప్రత్యేకించి 160 బంకుల్లో అన్ని బంకుల్లో స్టాక్ ఉందండి. ప్రైస్ కూడా ఏ విధమైన ప్రైస్ ధర పెంచలేదు, సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉందండి. మిగతా వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలండి. ఏదైతే ఉన్నాయో ఫేక్ న్యూసెస్ అన్ని కూడా నమ్మవద్దు దయచేసి. ఈ ప్రైస్ ఏదైతే స్టేబుల్గా ఉందో అదే ప్రైస్ కొనసాగుతుందండి. అందువల్ల అందరూ కూడా ఏదో ప్రైస్ రైజ్ అవుతుంది, పెరిగిపోతుందని ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో ఆందోళన చెంది ముందుగానే 10 లీటర్స్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు 20 లీటర్స్ లేకపోతే ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు దయచేసి అలా చేయించుకోవద్దని చెప్పి ఇవాళ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా తెలియజేశారు. ఉంది అదేవిధంగా అందరూ పాటించవలసిందిగా కోరుచున్నాం. ఏ ఒక్కరు కూడా అదనంగా అంటే మామూలుగా రెగ్యులర్గా ఎంత ఉపయోగిస్తారో ఎంత యూజ్ చేస్తారో. Press meet for the availability of petrol and diesel in the district. The district administration is taking all necessary steps to maintain public confidence, to keep the sufficient stock of petrol and diesel in retail outlets in Kakinada district, to prevent any panic from misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Civil Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkatramana Agency, HPCL and Srinivas Auto Care, IOCL and BP Kakinada, BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remain adequate and supply remains normal and uninterrupted.